బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై స్పష్టత రానుంది. కాసేపట్లో జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. పొత్తులపై సస్పెన్స్ కు అగ్ర నాయకత్వం తెరదించనుంది. ఏపీ బీజేపీ నేతలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. 11 లోక్సభ స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల జాబితాను ఏపీ బీజేపీ నాయకత్వం రూపొందించింది. పొత్తులపై పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన సమాచారాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి సమర్పించారు. కొత్తగా బీజేపీలో చేరిన నేతలు మినహా పొత్తులపై పాత బీజేపీ నేతలు, సంఘ పరివార్ నేతలు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఏపీలోని పార్టీ శ్రేణుల అభిమతం, దీర్ఘకాలిక ప్రయోజనాలు, పార్టీ రాజకీయ అవసరాలు, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన 5 లోక్సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు మించితేనే బీజేపీ పొత్తుకు అంగీకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు చేసి సమర్థులైన అభ్యర్థులను గుర్తించి జాబితాను ఏపీ బీజేపీ నాయకత్వం రూపొందించింది. ఏపీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై స్పష్టత రానుంది. కాసేపట్లో జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమవీర్రాజుతో పాటుగా శివప్రకాష్ జీ, మధుకర్ వీళ్ళందరూ కూడా బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చాలాసేపటి నుంచి కూడా అమిత్ షా, జేపీ నడ్డాల యొక్క పిలుపు కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే గత 10 రోజుల క్రితం 16 రాష్ట్రాలకు సంబంధించిన కసరత్తు అనేది కూడా జరిగింది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన కసరత్తు అనేది కూడా జరగబోతోంది. నిన్న అమిత్ షా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్సీపీ, అదేవిధంగా ఏక్నాథ్ షిండే వర్గాలకు సంబంధించిన నేతలతో చర్చలు జరపడం జరిగింది. మహారాష్ట్రలో ఏదైతే 48 లోక్సభ స్థానాలకు సంబంధించి 3 పార్టీలు కూడా ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దాని గురించి కూడా ఆయన స్పష్టత తీసుకురావడం జరిగింది. అయితే ఇక బీజేపీ పొత్తులు పెట్టుకుంటుందని చెప్పి భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ 2 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో మాత్రం స్పష్టత అనేది కూడా లేదు. ఈరోజు మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు, ఇతర నేతలతో కూడా జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక స్పష్టత అనేది కూడా వస్తుంది. అవసరమైతే అంటే ఇప్పుడు టీడీపీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే బీజేపీ నుంచి కాల్ వస్తే రేపు సాయంత్రం కల్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా చర్చలు జరిపిన తర్వాత సీట్ల సర్దుబాటు గురించి వాళ్ళు ఒక ప్రకటన అనేది కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే టీడీపీ వర్గాలు కానీ, బీజేపీలోని కొన్ని వర్గాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 3 పార్టీలతో కలిసిన పొత్తు అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే సమస్యలో కూడా సీట్ల సర్దుబాటు దగ్గరనే సమస్య అనేది కూడా వచ్చింది. బీజేపీ 12 పైగా అసెంబ్లీ స్థానాలు, 5కు పైగా లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ ఆశిస్తోంది. దాదాపుగా బీజేపీ అడుగుతున్న ఫిగర్ ఏంటంటే 8 లోక్సభ స్థానాలు, 15 పైగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ అడుగుతోంది. కానీ టీడీపీ మాత్రం 5 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 10 కంటే తక్కువ అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ బీజేపీ కనుక అంగీకరించినట్లయితే ఒక రాజ్యసభతో పాటుగా 4 లోక్సభ స్థానాలన్నింటి కూడా ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ప్రతిపాదనలపైన చర్చ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. టీడీపీకి సంబంధించిన ప్రతిపాదనలను కూడా పురంధేశ్వరి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక పక్క పొత్తుల గురించి చర్చలు జరుపుతూనే మరొక పక్క మొత్తం మీద కూడా 11 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పార్టీ తరఫున పోటీ చేసే బలమైన అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ జాబితాను తీసుకొని ఆమె ఈరోజు ఉదయం ఢిల్లీకి వచ్చారు. దాన్ని జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షాలతో ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. అయితే పొత్తులు ఉంటే ఒక రకంగా, పొత్తులు లేకపోతే మరొక రకంగా ముందుకు వెళ్ళాలనేది కూడా భావన. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కనుక చూసినట్లయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది కూడా పార్టీ ప్రయోజనాలకు విఘాతం అనేది కూడా కలుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది కూడా భవిష్యత్తులో సొంతగా ఎదిగేందుకు ఏమాత్రం కూడా అవకాశం అనేది కూడా ఉండదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో పొత్తులకు సంబంధించి ఇటు
ఎలాంటి రెస్పాన్స్ అనేది కూడా వచ్చిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు గనక పొత్తు పెట్టుకుంటే మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు గణనీయ సంఖ్యలో లోక్సభ స్థానాలు సాధించవచ్చు, తద్వారా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయవచ్చు అనేది కూడా మరొక రకమైన ఆలోచనగా కూడా కనపడుతోంది. అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ అధిష్టానం మదిలో ఏముంది, బీజేపీ ఏమనుకుంటుందనే విషయాన్ని ఈవెన్ రాష్ట్ర స్థాయి నేతలకు కూడా స్పష్టం చేయలేదు. దీంతో రాష్ట్ర స్థాయి నేతలు కూడా అయోమయానికి కూడా గురవుతున్నారు. అయితే క్యాడర్ మాత్రం పొత్తు ఉంటుందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయమని చెప్పి అడిగినప్పుడు మాకే దానికి సంబంధించిన సమాచారం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరికొంతమంది దగ్గర మాత్రం పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటుంది, కానీ సీట్ల సర్దుబాటు దగ్గర మాత్రమే చర్చలన్నింటి కూడా ఆగిపోయాయి. సీట్ల సర్దుబాటు అనేది కూడా జరిగిపోయిన తర్వాత పొత్తుకు సంబంధించిన ప్రకటన అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ మేరకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మరికొంతమంది సూచిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాత్రి పురంధేశ్వరితో జరిగే సమావేశం తర్వాత ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఆ క్లారిటీని బట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఫోన్ వస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరు కనుక ఫోన్ వచ్చినట్లయితే పొత్తు అనేది కూడా దాదాపు ఖరారైనట్లుగానే కూడా భావించవచ్చు. రేపు సాయంత్రం పొత్తుకు సంబంధించిన ప్రకటన అనేది కూడా ఉంటుందని చెప్పేసి టీడీపీ ఎంపీలు కొంతమంది స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు స్పష్టత అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్పష్టత గురించే వేచి చూస్తున్నారు. సో ఈరోజు రాత్రికి స్పష్టత వస్తుందా లేదంటే బీజేపీ దీన్ని మరింతగా సాగదీస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. శ్వేత. రైట్ శిరీష్.